ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మీ అందరితో కలిసి దేవుని సన్నిధిలో ప్రభువును స్తుతించుటకు, ఆరాధించుటకు, దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా సంఘ కాపరులు రెవరెండ్ డాక్టర్ జీవన్ రావు గారిని బట్టి, రెవరెండ్ అనిల్ కుమార్ శామ్యుల్ గారిని బట్టి, సంఘ ప్రెసిడెంట్ గారు శ్రీ ఏడిఎల్ లింకన్ గారికి, అదే రీతిగా సెక్రటరీ విల్సన్ గారికి, సంఘ స్టాండింగ్ కమిటీకి అంతటికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో ఈరోజు మన ధ్యాన అంశం దేవుని మందిర ప్రాముఖ్యత. దేవుని మందిర ప్రాముఖ్యత. ఒకసారి ఒక బోధకుడు ఇలా ప్రశ్న వేసినాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, వాస్తవం అంటే ఏంటి, భ్రమ అంటే ఏంటి అని ఒక ప్రశ్న అడిగినప్పుడు తడుముకోకుండా ఒక యవనస్తుడు లేచి, వాస్తవం అంటే మీరు ఇప్పుడు వాక్యం చెప్తారు చూడండి, అది వాస్తవం. భ్రమ అంటే మేమందరం వాక్యాన్ని చాలా బాగా వింటున్నాం అనుకుంటున్నారు అనుకోండి, అది భ్రమ అన్నాడంట. దేవుని ప్రజలరా, మరి ఈ సమయంలో మనము దేవుని సన్నిధికి చేరి ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను గురించి, దేవుడు ఉండేటువంటి స్థలంలో మనం ఉండటం వల్ల కలిగేటువంటి మేలులను గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యంలో చదవబడినట్టుగా 65వ కీర్తన 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని ప్రజలరా, ఒక కలెక్టర్ను చూడాలి అని అంటే మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. ఒక డాక్టర్ను కలవాలి అంటే మనము ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎస్పీని కలవాలి అంటే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి. అయితే దేవుణ్ణి కలవాలి అంటే దేవుని మందిరానికి రావాలి. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు 68వ కీర్తన 5వ వచనంలో చక్కని మాట రాయబడింది. తన పరిశుద్ధ ఆలయమందు ఉండు దేవుడు అనేటువంటి మాట. తన పరిశుద్ధ ఆలయమందు ఉండు దేవుడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆదివారాలు ఈ దినాల్లో చాలా మటుకు టీవీలలో దేవుని వాక్యాన్ని వింటూ చాలామంది దేవుని మందిరాలకు రావటం తగ్గిపోయింది. దేవుని ప్రజలరా, దేవుని మందిరానికి రావటం వల్ల దేవుని యొక్క సంఘముతో, దేవుడు ఏ సంఘాన్నైతే తన రక్తం ఇచ్చి కొన్నాడో ఆ యొక్క సంఘముతో, పరిశుద్ధ సంఘముతో కలిసి ప్రభువును ఆరాధించడానికి మనము దేవుని మందిరానికి చేరవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దావీదు మహారాజు ఆయన గొప్ప రాజు అయినప్పటికీ దేవుని మందిరం అంటే అతనికి చాలా ఇష్టం. మరి ఆయన అంటాడు కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 7వ చరణంలో, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను అన్నాడు. హల్లెలూయా. రాజు హ్యాపీగా రాజభవనంలో ఉండొచ్చు, కానీ ఆయనకున్నటువంటి డిజైర్ ఏంటి అంటే నేను దేవుని మందిరములో నేను ప్రవేశించాలి. దేవుని ప్రజలారా, మరి అదే రీతిగా
7వ కీర్తన 4వ చరణంలో ఒక మాట అంటాడు. ఒకవేళ దావీదునే గనక మనం అడిగితే, దావీదా ఒక వరం నువ్వు కోరుకో అని గనక అడిగితే ఆయన అంటాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటాడు. హల్లెలూయా. దేవుని ప్రజలారా, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అంత మాత్రమే కాదు, దేవుని ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. రాజైనటువంటి దావీదు ఒక మహా విశ్వాసి. ఆయన దేవుని ఎంతగా ఎరిగిన వాడంటే, దేవుడే అన్నాడు, ఈయన నా హృదయానుసారుడు అన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మనం రావాల్సినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. దేవుని ప్రజలారా, మరి రాజైనటువంటి సొలొమోను మందిరాన్ని కట్టించిన తర్వాత ఆయన దేవుణ్ణి ఘనపరిచినట్లుగా దేవుని మందిరములో దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి ఆయన సన్నిధికి మనము రావవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ఇలాంటి అవకాశాలు అందరికీ దొరకవు. దేవుడు మనకు అనుగ్రహించిన ఆరోగ్యాన్ని బట్టి, కృపను బట్టి, సమయాన్ని బట్టి, శక్తిని బట్టి ప్రభు మందిరానికి వచ్చి మనము ప్రభువును ఆరాధించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, అక్కడ సొలొమోను దేవుని నామాన్ని ఘనపరిచినట్లుగా మనం గమనించగలుగుతాం. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు ఎలాంటి గొప్పవాడో, దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడని, దేవుడు ఆయన సజీవుడని, ఆయన శక్తి కలిగినటువంటి వాడని, ఆయన అద్భుతములు చేయువాడని దేవుణ్ణి స్తుతించి ఘనపరిచినట్లుగా మనము చూడగలుగుతాం. దేవుని జనాంగమా, ఈనాడు దేవుని మందిరానికి మనం రావటానికి, ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన సంఘముతో కలిసి ప్రభువును ఘనపరచడానికి మనము ఆయన మందిరానికి మనం చేరవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, నీ మందిరములో నీ కృపను మేము ధ్యానించితిమి అన్నాడు భక్తుడు. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ఆ కృప లేకపోతే మనం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళము కాదు. అందుకే నీ కృప ఉత్తమమైనది అని రాస్తాడు కీర్తనకారుడు, అది అమూల్యమైనది అని రాస్తాడు కీర్తనకారుడు. దేవుని ప్రజలారా, మనము దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఆయనను ఘనపరచడానికి, రెండవదిగా ఆయన కృపను ధ్యానించడానికి, మూడవదిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనము దేవుని మందిరమునకు రావాల్సినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, దేవుని మందిరములో దేవుడు ఎలాంటి మేలులు మన కొరకు ఉంచి ఉన్నాడు. వాక్యంలో చక్కగా భక్తుడు అంటాడు, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము అన్నాడు. నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఏంటి దేవుని వాక్యంలో, దేవుని మందిరములో ఎవరెవరు ఎలాంటి మేలులు పొందారు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయము 2వ వచనంలో చక్కని మాట రాయబడి ఉంది. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములలో బోధింపనారంభించెను అనేటువంటి మాట. దేవుని బోధ మనకు దొరికే స్థలమే దేవుని మందిరం. హల్లెలూయా. స్కూల్స్లో, కాలేజెస్లో మనకు బోధించే వాళ్ళు ఉంటారు, టీచర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు. అయితే జీవితంలో చదువుకోవటం వల్ల మంచి స్థితిలోకి వచ్చి ఒక జీవితాన్ని, ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని చక్కటి కుటుంబాన్ని కలిగి ముందు కొనసాగడానికి వారి బోధలు ఉపయోగపడతాయి. కానీ నిత్యత్వానికి సంబంధించిన బోధలు వినిపించబడేది కేవలం దేవుని మందిరములో మాత్రమే. కాబట్టి దేవుని మందిరానికి వచ్చి
ఆయన బోధలు మనము వినవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. దేవుని ప్రజలరా, దేవుడు అంటున్నాడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు చూపెదను. ఈ దేవుడి కంటే మించినటువంటి బోధకుడు ఉన్నాడా? ఈ దేవుడి కంటే మించిన ఉపదేశం చేసేవారు ఎవరైనా ఉన్నారా? ఆయన బోధించినా, ఆయన ఉపదేశం చేసినా అది మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరమైనటువంటిది, మన నిత్యత్వానికి అది ఉపయోగకరమైనటువంటిది అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బోధ మన జీవితాలలో కాన్ఫిడెన్స్ను పెంచుతుంది. దేవుని బోధ మన జీవితాల్లో దేవుని పట్ల భక్తిభావాన్ని పెంచుతుంది. దేవుని బోధ మన జీవితాల్లో ప్రతి పరిస్థితుల్లో స్థిరముగా ముందుకు కొనసాగడానికి అది మనకు ఉపయోగపడుతుంది. దేవుని ప్రజలరా, ఈ రోజున మన జీవితంలో దేవుని బోధ, దేవుని వాక్యాన్ని వింటూ, మన జీవితంలో దేవుని వాక్యాన్ని ద్వారా హెచ్చరింపబడుతూ, మన జీవితంలో ఆయా పరిస్థితుల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి విపరీతమైనటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడటం దేవుని మందిరంలోనే జరుగుతుంది. కాబట్టి దేవుని మందిరానికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంది. 19 నుంచి 21 వచనాల్లో గమనించినట్లయితే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అనే మాట గమనిస్తాం. కాబట్టి ఈ సమయంలో దేవుని బోధ వినటం ఒక ఎత్తు అయితే, బోధను ఆచరించటం అది చాలా ఇంపార్టెంట్. బోధ చాలామంది వింటారు, అనేకులు విన్నారు, కానీ ఆ బోధకు లోబడిన వారు కొంతమందే అనేటువంటి విషయం దేవుని వాక్యంలో మనం గమనించగలుగుతాం. ఈనాడు ఎన్నో సంవత్సరాలుగా దేవుని బోధ మనం వింటూ ఉన్నాం. అయితే ఎంతవరకు లోబడుతున్నాం ఆ బోధకు? ఎవరు పరలోకంలో చేరతారు అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని ప్రభు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమయంలో బోధ వినటం మంచిది, అయితే విన్నదాన్ని ఆచరించడం ఇంకా మంచిది. దేవుని ప్రజలారా, మనము వినువారం మాత్రమై ఉండి మనల్ని మనం మోసపుచ్చుకుంటే మనం నరకంలో పడతాం. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. కాబట్టి దేవుని బోధ మనకు కావాలి, ఆయన ఉపదేశం మనకు కావాలి. దాని ప్రకారంగా జీవించడానికి మన మనసులో ఒక తీర్మానం చేసుకోవాలి, దాన్ని ఆచరించాలి. అప్పుడే మనము ప్రభు రాజ్యానికి వారసులము అవుతాం. చాలామంది క్రైస్తవులు ఈ దినాల్లో భ్రమలో జీవిస్తున్నారు. ఎలాంటి భ్రమ అని అంటే, నేను రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాను, రెగ్యులర్గా కానుకలు ఇస్తున్నాను, రెగ్యులర్గా ఆయా మీటింగ్స్లో పాల్గొంటున్నాను, నేను కాక ఎవరు వెళ్తారు పరలోకానికి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి భ్రమలో నుంచి ఈ దినాన మనల్ని మనం బయటికి తెచ్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని జనాంగమా, ప్రకటన గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ 7 సంఘాలతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, చెవిగలవాడు వినుగాక అని 7 సంఘాలకు చెప్పాడు. కాబట్టి ఈ సమయంలో మనతో కూడా చెప్తున్నాడు, మీరు ఆచరించేవారై ఉండాలి. దేవుని బోధ మనకి ఇక్కడి నుంచి వినబడుతూ ఉండగా, హెచ్చరికలు వస్తూ ఉండగా, సర్దుబాటును గూర్చిన విషయాలు చెప్పబడుతూ ఉండగా మనము సరి చేసుకోవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. రెండవదిగా, దేవుని మందిరములో మనకు దొరికేటువంటి మేలు ఏమిటంటే, దేవుని మందిరములో మనకు విడుదల దొరుకుతుంది. హల్లెలూయా! విడుదల అనేటువంటి విషయం లూకా సువార్త 13వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల్లో మనం గమనించినప్పుడు, అక్కడ యేసు ప్రభుల వారు సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉండగా ఆయనకు ఒక దృశ్యం కనపడింది. ఏంటి ఆ దృశ్యం అంటే, 18 ఏళ్ల నుంచి వంగిపోయిన నడుము కలిగినటువంటి ఒక స్త్రీ అక్కడ కనబడింది. కనబడినప్పుడు ప్రభు చేసినటువంటి పని ఏమిటంటే, ఆమెను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుతున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండేను.
ఏమి పట్టిందండి? దయ్యము పట్టిన స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను అనే మాట రాయబడింది. వంగిపోయినటువంటి నడుము కలిగి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆమెను దయ్యము పట్టినందువల్ల. ఈనాడు ఆత్మీయ జీవితంలో కూడా వంగిపోయినటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈమె ఆ స్థితిలో ఉంది? 18 ఏళ్ల నుంచి. ఈమె ఎక్కడుంది అంటే దేవుని సమాజ మందిరములోనే ఉంది. ఇది చాలా గమనించాల్సినటువంటి విషయం. తర్వాత గమనించినట్లయితే ఎలాంటి స్థితిలో ఉందంటే వంగిపోయిన నడుము కలిగినటువంటి స్థితిలో ఉంది. కారణం ఏంటి అని అంటే బలహీనపరచు దయ్యము ఆమెను అలా వంగిపోయేటట్టుగా చేసింది. ఈనాడు క్రైస్తవ సమాజమా, నీ ఆత్మీయ జీవితం వంగిపోయినటువంటి స్థితిలో ఉంటే నీవు దేవుని మహిమపరచలేవు. నీలో ఏ పాపం ఉన్నా అది నిన్ను ఆత్మీయంగా వంగిపోయేటట్టుగా చేస్తుందే కానీ అది నిన్ను చక్కగా నిలవబడనీయదు. కాబట్టి ఈ సమయంలో మనం గమనించాల్సిన విషయం, నాలో బలహీనపరిచేటువంటి పాపాన్ని నేను ఏమైనా చేస్తున్నానా? పాపాలు 2 రకాలు. ఒకటి కనబడే పాపాలు, త్రాగుబోత్తనం, తిరుగుబోత్తనం, కొట్లాటలు, ఇవన్నీ కూడా బయట కనపడుతూ ఉంటాయి. కనబడని పాపాలు ఏంటో తెలుసా? ఎలా చేస్తామో తెలుసా? ఆలోచనలో చేస్తాం, మన చూపుల్లో చేస్తాం, మన యొక్క ప్రవర్తనలో మనం రహస్యంగా చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ సమయంలో ఏ పాపము మనలో ఉన్నా అది మనం ఆత్మీయంగా చక్కగా నిలవబడ్డానికి అది మనకు కష్టాన్ని కలగజేస్తుంది అన్నమాట. బలహీనపరిచేటువంటి ఆత్మీయ జీవితం. ఈనాడు నేత్రాశ, శరీరాశ, జీవపుడంబాలు అనేకులను వంగిపోయినటువంటి ఆత్మీయ జీవితంలో పడేస్తున్నాయి. ఈనాడు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ ఒకసారి మనం పట్టుకుంటే అది మనల్ని పట్టేసుకుంటుంది. కాబట్టి ఈనాడు యవ్వన సమాజం చాలా మటుకు ఈ సెల్ ఫోన్స్ ద్వారా వారి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు సరిగా ఉంచుకోలేకపోతూ ఉన్నారు. క్రైస్తవ సమాజంలో చాలామంది రహస్య పాపములు చేయుట ద్వారా, రహస్యమైన పాపాలు వాళ్ళు అనుభవించుట ద్వారా వారి ఆత్మీయ జీవితంలో స్థిరముగా చక్కగా నిలవబడలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉంటున్నారు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు నేత్రాశ అనేటువంటి బలహీనపరిచేటువంటి పాపం ఒకవేళ మనలో ఉందనుకోండి, మనం ఆత్మీయంగా చక్కగా నిలబడలేము. ఆ యొక్క నేత్రాశ ద్వారా అనేకులు మరి వారు ఆత్మీయతలో వంగిపోయినటువంటి స్థితిలోకి వచ్చినట్టుగా మనం గమనించగలుగుతాం. సంసోను కానివ్వండి, దావీదు కానివ్వండి, అదే రీతిగా మనం గమనించినట్లయితే హవ్వ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి వారి జీవితాల్లో శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం అనేటువంటి విషయాలు కలిగి ఉండటం వల్ల వారు తమ జీవితంలో మరి ఆత్మీయ పరిస్థితుల్లో వంగిపోయినటువంటి నడుమును కలిగి ఉన్నవారుగా ఉంటున్నారు. ఈనాడు నీ ఆత్మీయ జీవితంలో వంగిపోయిన స్థితిలో కనుక నువ్వు ఉంటే నువ్వు ఆ బలహీనమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావలసినటువంటి అవసరత ఉంది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆమె ఎక్కడుంది అంటే సమాజ మందిరంలోనే ఆమె ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని ప్రజలారా, ఆనాడు చాలామంది అక్కడ ఉన్నారు. అయితే ఎవరు కూడా ఆమెను గురించి ఆలోచించలేదు. కానీ ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆమెను బలహీనపరచు దయ్యము పట్టిందని ఎరిగి దాని ద్వారా ఆమె నడుము వంగిపోయిందన్నటువంటి విషయాన్ని గుర్తించి ఆమె వంగిపోయిన నడుము మీద చేయి పెట్టినప్పుడు ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది. ఈనాడు నీ జీవితంలో ఉన్నటువంటి రహస్య పాపాలు ఏమున్నా, నీ ఆత్మీయ జీవితాన్ని వంగిపోయేటట్టుగా చేసిన ఏ పాపం ఉన్నా దాని నుంచి విడుదల అనుగ్రహించేవాడు దేవుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని మందిరములో విడుదల ఉంది. ప్రభువా, నా జీవితంలో ఈ పాపాలు నాలో ఉన్నాయి, నాకు తెలుసు. దేవుని ప్రజలారా, ఇద్దరికి తెలుసు, ఇంకొకటి ముగ్గురికి తెలుసు. దేవుడికి తెలుసు మనం చేసే పాపాలు. రెండవదిగా అపవాది మనల్ని ప్రేరేపించి చేపిస్తాడే, వాడికి తెలుసు మన బలహీనతలు ఏంటో. మూడవదిగా మనకే తెలుసు మన బలహీనతలు ఏంటో.
ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఇట్ ఈస్ మిస్టరీ. డెత్ ఈజ్ ఆల్వేస్ ఏ మిస్టరీ. యవ్వనస్తులు చనిపోతున్నారు, పిల్లలు చనిపోతున్నారు, వయసు వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మనం, గ్యారంటీ లేనటువంటి దినాల్లో ఉంటున్నటువంటి మనం సడన్గా చనిపోతే, పాపంలోనే చనిపోతే మనం ఎక్కడికి వెళ్తామన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మూడవదిగా మనం గమనించినప్పుడు దేవుని మందిరంలోనే మన కొరతలు తీర్చబడతాయి. హల్లెలూయా. దేవుని మందిరములోనే మన కొరతలు తీర్చబడతాయి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఒక ఆమె వచ్చింది దేవుని మందిరానికి. షిలోగు అనేటువంటి స్థలములో ఉన్నటువంటి ప్రార్థనా మందిరానికి వచ్చింది. అక్కడ ఏలి అనేటువంటి పాస్టర్ గారు ఉన్నారు. ఆమె భర్తతో కూడా ప్రతి సంవత్సరం దేవుని మందిరానికి వచ్చేటువంటిది. అయితే ఆమెకు ఒక కొరత ఉంది. దేవుని మందిరానికి వస్తుంది, అయితే ఆమెకు ఒక సవతి కూడా ఉంది. అంటే ఏమంటారు, ఇంకొక భార్య ఆమె భర్తకు ఉన్నాడు, ఎల్కానాకు ఉన్నాడు. హన్నా పెనిన్నా అనేటువంటి 2 భార్యలు కలిగినటువంటి వ్యక్తి ఈయన. అయితే హన్నా తన జీవితంలో సంతానం లేనటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉంది. అయితే పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. హన్నాను సతాయించడం ప్రారంభించింది పెనిన్నా. దాన్ని తట్టుకోలేక తనకు పిల్లలు లేనటువంటి పరిస్థితి కనుక షిలోహు మందిరానికి వచ్చి దేవుని మందిరములో ఆమె చేసినటువంటి ప్రార్థన ఏంటో దయచేసి మనం గమనిద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు నేను చదువుతున్నాను. ఆమె ఎలాగున దేవుని మందిరానికి వచ్చి ఆమె ప్రార్థన చేసిందో చూడండి. 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసి కొనెను. హల్లెలూయా. ఇక్కడ గమనించాలా, ఆమె ఎక్కడికో వెళ్ళలేదు. ఆమె ఎవరి దగ్గరకు వచ్చింది? ప్రభు దగ్గరికే వచ్చింది. ప్రభు సన్నిధికి వచ్చింది. దేవా, నీవు నాకు ఒక మగబిడ్డను దయచేస్తే తిరిగి ఆ మగబిడ్డను నీకే నేను అప్పగిస్తాను అని ఆమె చెప్పినప్పుడు జరిగిన కార్యం ఏంటో చూడండి. 19వ వచనంలో ఉన్నటువంటి మాటలు. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అను పేరు పెట్టెను. తర్వాత గమనించినట్లయితే బాలుడైనటువంటి సమూయేలును ఆమె దేవుని మందిరానికి తీసుకొని వచ్చి పాలు విడిచిన తర్వాత మరి దేవునికి అప్పగించినట్టుగా ఏలి దగ్గర పరిచర్య చేసేటువంటి బిడ్డగా తన కుమారుణ్ణి ఉంచినట్టుగా మనం గమనిస్తున్నాం. దేవుని ప్రజలరా, ఇక్కడ కూర్చున్న మనకు చాలా అక్కర్లు ఉన్నాయి, చాలా కొరతలు ఉన్నాయి. కొంతమంది చెప్పుకునే కొరతలు ఉన్నాయి, కొంతమందితో చెప్పుకోలేని కొరతలు కూడా ఉంటాయి. అయితే దేవుని మందిరంలో నీవు మౌనంగా చేసేటువంటి ప్రార్థన దయచేసి గమనించండి. హన్నా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె వాయిస్ బయటికి రావట్లేదు. గమనించండి, అక్కడ రాయబడినటువంటి మాట మనం చూసినట్లయితే 12వ వచనం. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఆమె మందిరానికి వచ్చింది, తన హృదయంలో ఉన్న వేదనంతటిని బట్టి కన్నీరు గారుస్తుంది, తన కొరతను తీర్చమని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంది, చాలా దుఃఖక్రాంతురాలుగా ఉంది. ఈనాడు ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో కూడా ఏవైనా అక్కరలు, కొరతలు నీ జీవితంలో ఉంటే, మీ పిల్లలకు సంబంధించి కానీ, మీ యొక్క కుటుంబాలకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ ఎలాంటి కొరతలు ఉన్నా తీర్చగల దేవుడు తన మందిరంలో ఉన్నాడు. హల్లెలూయా. మన కొరతలు తీర్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు.
ఇక్కడ ఒకవేళ అడిగితే చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు. అయ్యా, మా ఇంట్లో కొరతలు ఉన్నప్పుడు మేము ప్రార్థన చేసినాం, దేవుని మందిరానికి వచ్చి దేవుడు మాకు సహాయం చేశాడు అని సాక్ష్యాలు చెప్పగలరు. నేను అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు స్వస్థతనిచ్చినాడు అని చెప్పగలరు. నాకు ఉద్యోగం లేనప్పుడు నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు అని సాక్ష్యం చెప్పగలరు. మా కుటుంబంలో పిల్లలు బాగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మా పిల్లల ప్రవర్తన డిఫరెంట్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పిల్లల బాగు కొరకు మేము ఆత్మీయంగా ప్రార్థన చేసినప్పుడు మా పిల్లలు బాగుపడ్డారని చెప్పే సాక్ష్యాలు కూడా ఉండొచ్చు. దేవుని ప్రజలరా, దేవుని మందిరములో మన కొరతలు తీర్చబడతాయి. కనుక దేవుని మందిరానికి ఎప్పుడు రావాలి అని అంటే కొంతమంది అనొచ్చు, ఆదివారాలు మాత్రమే అండి అనొచ్చు. మనకు బుద్ధి పుట్టినప్పుడు దేవుని మందిరానికి రావచ్చండి. హల్లెలూయా. దావీదు మహారాజుకు ఉన్నటువంటి కోరిక ఏంటంటే, నేను దేవుని మందిరములోనే నివసించాలనుకుంటున్నాను అని అన్నాడు ఆయన. అంటే ఆయనకు ఎంత డిజైర్ ఉందో చూడండి. లోపల రాజభవనాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, కట్టినటువంటి నగర్లు ఉన్నాయి. అవి కాదంట, దేవుని మందిరమే నాకు కావాలి, దేవుని పొందు నాకు కావాలి అని ఆయన అక్కడ మరి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. కనుక నాలుగవదిగా మనం గమనించినప్పుడు దేవుని మందిరములోనే మనకు ఆదరణ దొరుకుతుందండి. హల్లెలూయా. దేవుని మందిరములోనే ఆదరణ దొరుకుతుంది. 68వ కీర్తన 5వ వచనంలో మనం గమనించినప్పుడు అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుని ప్రజలరా, అదే రీతిగా యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట అంటాడు, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించేదను అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాల్లో ఇలాంటి అనుభవాల గుండా ఎవరైనా వెళ్తున్న పరిస్థితుల్లో ఉంటే దేవుడి వాక్యం చెప్తా ఉంది, ఆదరించే దేవుడు తన మందిరంలో ఉన్నాడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయన ఆదరణ మన గాయాన్ని మాన్పుతుంది. ఆయన ఆదరణ మనకు ఏర్పడినటువంటి నష్టాన్ని, కష్టాన్ని అది తొలగిస్తూ ఉంది. దేవుని ప్రజలరా, మరి ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఒకవైపు తండ్రిగా కనబడుతున్నాడు, ఒకవైపు తల్లిగా కూడా కనబడుతున్నాడు. కనుక ఈ సమయంలో మన జీవితాల్లో మా తండ్రిని మేము కోల్పోయినప్పుడు ఇక ఎవరు పెద్ద మా కుటుంబానికి, ఎవరు మమ్మల్ని ధైర్యపరుస్తారు, ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు అనుకున్న పరిస్థితుల్లో ఇలాంటి వాక్యమే, దేవుని మందిరంలోనే మేము ఆదరించబడ్డాం. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలోని ఇంకొక మాట కూడా ఉంటుంది, సియోనులోనే మీరు ఆదరింపబడెదరు. సియోను సంఘానికి సూచన. కాబట్టి నాకు ఆదరణ లేదు, నేను నా ప్రియులను కోల్పోయాను అని బాధపడుతూ కూర్చోవడం కాదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి వస్తే దేవుడు ఇక్కడ సంఘములో, దేవుడు తన మందిరంలో మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి మాట మనం గమనించగలుగుతాం. దేవుని ప్రజలరా, 54వ కీర్తన 4వ వచనంలో అంటాడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. కాబట్టి ఈ సమయంలో మనకు ఆదరణ కలిగించేవాడు ప్రభువు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఉండేటువంటి స్థలమే దేవుని యొక్క మందిరం. అదే రీతిగా మనం గమనించినట్లయితే 5వదిగా మనం గమనించినట్లయితే మనకు విజయము అనుగ్రహింపబడేది కూడా దేవుని మందిరములోనే. హల్లెలూయా. మనకు విజయం అనుగ్రహింపబడేది కూడా దేవుని మందిరములోనే. దినవృత్తాంతాలు 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అక్కడ 3 దేశాల సైన్యం యెహోషాపాతు రాజు మీదికి రావడం జరిగింది, యూదా రాజు మీదికి రావడం జరిగింది. అయితే యూదా రాజు ఆయన భయపడ్డాడు. గమనించండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ యెహోషాపాతు రాజు ఏం చేశాడు అనేటువంటి మాట. ఇది అయిన తర్వాత మోయాబీలును, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి.
అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససోన్ తమారు అను ఎన్గెదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అందంతటా ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. యుద్ధానికి పోవాల్సినటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు అనేటువంటి మాట చెప్తూ, దయచేసి గమనించండి, 12వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ ఒక మాట అంటున్నాడు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. వెంటనే అక్కడ జరిగిన కార్యం ఏంటో తెలుసా? దేవుని మందిరంలోకి వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. రాజు శత్రు సైన్యం మీదికి రాబోతుంది అని అంటే తన సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడాలి. కానీ ఆయన చేసిన పని ఏంటంటే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. తను మాత్రమే కాదు, జనులందరినీ పిలిపించినాడు, అధికారులందరినీ పిలిపించి ఆయన ప్రార్థన చేసినప్పుడు జరిగింది ఏమిటో అంటే అక్కడ ఒక మాట రాయబడింది. ఒక ప్రవక్త ద్వారా మరి దేవుడు మాట్లాడుతూ యెహోషాపాతు రాజుతో చెప్పిన మాట. దయచేసి 17వ వచనం, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా. దేవుని ప్రజలరా, ఒక రాజు తన జీవితంలో కలిగినటువంటి భయంలో శత్రు సైన్యాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి వచ్చాడు. కొన్నిసార్లు మన ప్రయత్నాలతో మనము సమస్యలు ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలాంటి ప్రయత్నాల్లో ఓడిపోతాం. అలా ప్రయత్నం చేయటం వల్ల నిరాశపడిపోతాం. ఏం చేయాలో మనకు పాలుపోదు. అయితే ఇక్కడ యెహోషాపాతు రాజు రైట్ వర్క్ చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన చేసిన పని అంటే దేవుని మందిరానికి వచ్చి ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే జరిగింది ఏంటో తెలుసా? అద్భుతమైన రీతిలో మరి దేవుడు శత్రువుల మీద జయాన్ని ఎలా అనుగ్రహించాడంటే ఆ యొక్క 3 రాజ్యాల సైన్యం మీద మాటుగాంటలను పెట్టి వాళ్ళను చంపేటట్టుగా చేసి తర్వాత వాళ్ళే ఒకరొకరు పొడుచుకొని చచ్చిపోయేటట్టుగా చేసినారు. దాని తర్వాత జరిగింది ఏంటంటే జనులు మరుసటి రోజు యుద్ధానికి వెళ్దామని యుద్ధ భూమికి వచ్చేసరికి శత్రువులందరూ కూడా శవములై పడి ఉండిరి అనేటువంటి మాట మనం గమనిస్తాం. చూడండి, 22వ వచనం చదువుతున్నారు. 22వ వచనం కాదండి, 27వ వచనం చదువుతున్నాను. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను అనే మాట అక్కడ గమనిస్తాం. ఈనాడు మన జీవితంలో కూడా అనుదినము మనం పోరాడుతున్నాం. నాకు పోరాటాలు లేవు ఆత్మీయ జీవితంలో, నా యొక్క జీవితంలో పోరాటాలే లేవు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ప్రతిరోజు అపవాది మనల్ని జయించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. వాడు ఎప్పుడెప్పుడు మనల్ని పడగొట్టాలనా అని ప్రయత్నాలు చేస్తుంటాడు. దేవుని దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు మనల్ని లాగేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. 24/7 వాడి పనంతా అదే. మనం ఎక్కడైనా చిక్కుతామా, ఎక్కడైనా పాపం చేస్తామా, ఎక్కడెక్కడ నా యొక్క వలలో వీళ్ళు చిక్కుతారా, నా గాలానికి వీళ్ళు చిక్కుతారా, నా ఊరులకు వీళ్ళు చిక్కుతారా అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దేవుని ప్రజలరా, ప్రతిరోజు మనకు పోరాటం ఉంది, ఆత్మీయ పోరాటంలో జయం పొందాలి అంటే
మనకు జయమునిచ్చే దేవుని దగ్గరకు మనం రావాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రభువా, నా శక్తి చాలదయ్యా, నీవు నాకు శక్తిని అనుగ్రహించు దేవా అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుని మందిరములో ఉన్న దేవుడు మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పాపాన్ని జయించటానికి, సాతాను యొక్క కుతంత్రాల్ని జయించడానికి దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా 2 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుని మందిరములో మనకు స్వస్థత ఉంది. హల్లెలూయా. దేవుని మందిరములో స్వస్థత ఉంది. గమనించండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ ఊచ చేయగలిగినటువంటి వాడు సమాజ మందిరంలో కనబడుతున్నాడు. ఎక్కడ కనబడుతున్నాడు? సమాజ మందిరంలో కనబడుతున్నాడు. అక్కడ యేసు ప్రభుల వారు ఉన్నారు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఊచ చేయగలిగినటువంటి వాణ్ణి యేసు ప్రభుల వారు పిలిచి ఆయనతో మాట్లాడుతూ ఉంటే అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు ఏమనుకున్నారంటే, ఇది విశ్రాంతి దినము కదా, ఈ దినమున ఈయన వీనిని బాగు చేయడం పద్ధతి కాదు కదా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభుల వారు ఆ ఊచ చేయగలిగిన వాంతో అంటున్నాడు, నీ చెయ్యి చాపుము అని చెప్పగానే బలహీనంగా ఉన్నటువంటి చెయ్యి బలపరచబడి వాడు చెయ్యి చాపినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని ప్రజలరా, ఈరోజు అనారోగ్యం మనకు అనారోగ్యం, కానీ దేవునికి అది అనారోగ్యము కాదు. అందుకే అన్నాడు దేవుడు, నేను మీ మధ్య నుండి రోగమును తొలగింతును అన్నాడు. చాలామంది దేవుని మందిరానికి వచ్చి స్వస్థతలు పొందుకున్న వారు చాలామంది ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించి తమ యొక్క జీవితంలో అనారోగ్య పరిస్థితుల్లో నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. క్యాన్సర్ బారి నుండి బయటపడినటువంటి వాళ్ళు కూడా మన సంఘంలో ఉన్నారు. హల్లెలూయా. ఈనాటికి వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. దేవుని ప్రజలారా, డాక్టర్స్ నో చెప్పినా దేవుడు ఎస్ చెప్తే అయిపోయిందండి. మన దేవుడు మనకున్న అనారోగ్యాన్ని తొలగించేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అనారోగ్యంతో ఉన్నారు ఎవరైనా, ప్రభు మందిరంలో ఉన్నాం, ప్రభు ఉన్న స్థలములో ఉన్నాం, ఆయన మనకు స్వస్థతనిచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో మనం చివరిగా గమనించినట్లయితే దేవుని మందిరానికి మనం 10వ భాగములను మాత్రమే తీసుకొని వస్తే విస్తారమైనటువంటి దీవెనలు దేవుడు తన మందిరంలో ఆయన మనకు అనుగ్రహిస్తాడంట. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. 10వ భాగాలు మనం ఏం చేయాలి? ప్రభు మందిరానికి తీసుకురావాలి. దేవుని ప్రజలరా, దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవుని ప్రజలరా, కాల్గేట్ అనేటువంటి ఆయన గురించి మీకు తెలుసు. కాల్గేట్ అనేటువంటి ఆయన తన పేరు మీద మరి కంపెనీ పెట్టేటప్పుడు ఒక నిబంధన చేసుకున్నాడు దేవునితో. అయ్యా, నేను వ్యాపారం చేయబోతున్నాను, ప్రపంచంలో నా బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నాను, మీరు కనుక నా యొక్క బిజినెస్ని ఆశీర్వదిస్తే మీరు ఆశీర్వదించిన కొలది నేను మీకు ఇస్తూ పోతాను అన్నాడు. కాల్గేట్ గారు ఫస్ట్ ఆయన 10వ భాగం ఇచ్చి దేవుని ఘనపరిచినాడు. దేవుడు ఆయన్ని ఆశీర్వదించినాడు. ఆయన బిజినెస్ను డెవలప్ చేసినాడు. డెవలప్ చేసితే ఆయన అన్నాడు, ప్రభువా 20% నీకు ఇస్తున్నాను అన్నాడు. 10వ భాగం పోయి ఇప్పుడు ఎంత దాకా వచ్చింది? 100 రూపాయలు, 20 రూపాయలు ఇవ్వడం స్టార్ట్ చేసినాడు. దేవుడు దానిని కూడా ఆశీర్వదించినాడు. అప్పుడు అన్నాడు, దేవా మీకు 50 నాకు 50 అన్నాడు. 50-50. ఇప్పుడు దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో మీరు చూడండి. దేవుడు ఇంకా ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే చివరికి ఆయన ఏం చెప్పాడు తెలుసా? ప్రభువా మీకు 90%, నాకు 10% చాలు అన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం, దేవుని ఘనపరుద్దాం. ప్రభు సన్నిధికి మనం 10వ భాగం తీసుకొని వస్తే ప్రభు అంటున్నాడు, ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు నేను మీకు దయచేస్తాను అని అంటున్నాడు. దేవుని జనాంగమా, దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచే మనం ఇస్తున్నాం, కానీ మనముగా సొంతగా ఏమీ చేసుకోవటం లేదు. ఆయన ఆరోగ్యం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు,
సమయాన్ని ఇచ్చాడు, తలాంతులను ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, జీతం వస్తుంది. ఎవరిదని చెప్పాలి ఇప్పుడు? ఒకవేళ సడన్గా పక్షవాతమే వచ్చి పడిపోతే మన పరిస్థితి ఏంటి? అయితే దేవుడు గొప్పవాడు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన మన జీవితంలో మరి తన యొక్క అద్భుతమైనటువంటి దీవెనలు మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో పాత నిబంధన పద్ధతి ఏంటి అంటే దశమ భాగం. అయితే కొత్త నిబంధన పద్ధతి ఏంటంటే మీరు వర్ధిల్లిన కొలది, మీరు వర్ధిల్లిన కొలది. కాబట్టి ఈ సమయంలో మన జీవితంలో దేవుని వాక్యంలో మనం గమనిస్తే 36వ కీర్తన 8వ వచనంలో చెప్పబడినట్టు, నీ మందిరములోని సమృద్ధి వలన వారు తృప్తి పొందుచూ ఉన్నారు. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడండి. వీ హ్యావ్ టు కమ్ టు ద చర్చ్. అందుకే దావీదు మహారాజు దేవుని మందిరం అంటే ఆయనకు మక్కువ, ప్రేమ, ఆయనకు అభిమానం, గౌరవం. నేను ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలన్నా, నేను ఎప్పుడెప్పుడు దేవుని ఆరాధించాలన్నా, నేను ఎప్పుడెప్పుడు దేవుని ఘనపరచాలన్నా అని ఆయన ఎదురు చూసేవాడు. అదే రీతిగా కోరహు కుమారులు కూడా 84వ కీర్తనలో మనం గమనించినట్లయితే, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును కేకలు వేయుచున్నవి అన్నాడు. సో ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏంటంటే దేవుని మందిరంకి రావడం మనం నేర్చుకోవాలి. టీవీలు ఎన్నన్నా ఉండొచ్చు, ఎంత గొప్ప స్పీకర్స్ అయినా చెప్తూ ఉండొచ్చు, కానీ ఇలాంటి సహవాసం ఎక్కడ దొరకదు. కనుక దేవుని మందిరాన్ని ప్రేమించేవారు, దేవుని మందిరంలో నివసించేవారు ధన్యులు అని వాక్యంలో రాయబడింది. ఈరోజు మన జీవితాల్లో ఎన్ని ఆదివారాలు ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి, ప్రతి ఆదివారం దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, కీర్తించాలి, ఘనపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన కృపను ధ్యానించాలి. దేవుని మందిరానికి వస్తే మనకు స్వస్థత, దేవుని మందిరానికి వస్తే మన కొరతలు తీర్చబడతాయి, దేవుని మందిరానికి రావటం వల్ల మనకు విడుదల కలుగుతుంది, దేవుని మందిరానికి రావటం వల్ల మనకు విజయం కలుగుతుంది, దేవుని మందిరానికి వచ్చి కొంత ఇవ్వటం వల్ల మనము సమృద్ధిగా దీవించబడతాం. దేవుని మందిరం అంటే మీకు ఇష్టమా? దేవుని మందిరాన్ని ప్రేమించే దావీదులాగా మనం కూడా నిర్ణయాలు తీసుకొని, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంటుంది, మేము దేవుని మందిరమును విడిచిపెట్టము అన్నారు వాళ్ళు. దేన్నైనా విడిచిపెడతాం కానీ దేవుని మందిరాన్ని మాత్రం మేము విడిచిపెట్టాం. మన జీవితంలో బ్రతికున్నంత కాలం మన కొరకు ప్రాణం పెట్టిన, మన కొరకు మరణించిన, మన కొరకు తిరిగి లేచిన, మన కొరకు రాబోతున్నటువంటి ఆ దేవుని సన్నిధిలో, మందిరములో, ఆయన సన్నిధిలో ఉండడానికి మనం తీర్మానము చేసుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నీ జీవితంలో దేవుని మందిరానికి అప్పుడప్పుడు వస్తూ ఉండే వ్యక్తివైతే ఈ రోజున తీసుకోవాల్సిన తీర్మానం, దేవా ఇక నుంచి నేను క్రమంగా నీ మందిరానికి వస్తానయ్యా. నా జీవితంలో ఏర్పడే ప్రతి పరిస్థితుల్లో నువ్వు ఉన్నటువంటి నీ మందిరానికి వచ్చి నేను విన్నపాలు చేస్తానయ్యా. నా కొరతలు నీతోనే చెప్పుకుంటాను ప్రభువా. నా యొక్క పోరాటంలో నేను విజయవంతంగా ఉండాలి గనక విజయాన్ని అనుగ్రహించే దేవుడున్న నీవున్నటువంటి నీ మందిరానికి వచ్చి నేను ప్రార్థన చేసుకుంటానయ్యా. నా జీవితంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ నేను తీసేసుకొని మీ ద్వారా నేను విడుదల పొందాలని నేను కోరుకుంటున్నాను. నేను ఆత్మీయంగా చక్కగా నిలబడడానికి దేవా నీ సహాయం నాకు కావాలయ్యా. ఆయా రీతులుగా సులభముగా చిక్కులు పెట్టే పాపాల్లో నేను చిక్కుబడుతున్నాను. నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను. నేను బలహీనతల్లో పడిపోతున్నాను. నన్ను క్షమించు దేవా. నన్ను చక్కగా నిలబెట్టగలిగిన వాడి నీవే గనక నాకు సహాయం చేయమని దేవుని మందిరంలో దేవుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. ఆత్మీయంగా నిన్ను చక్కగా నిలబెడతాడు. దేవుని మహిమపరచడానికి దేవుడు కృపనిస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రేమ కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ నామాన్ని ఘనపరుస్తున్నాం దేవా. నీ మందిరములో ఉన్నటువంటి మేలులేంటో, ఎవరెవరి జీవితాల్లో మీ మందిరానికి వచ్చి మీరున్నటువంటి స్థలంలో వారు ప్రార్థించి వాళ్ళు ఎలాంటి సహాయాలు పొందుకున్నారో ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఎవరైతే తమ జీవితంలో అయ్యా మీ మందిరానికి క్రమంగా వస్తున్నారో దీవించండి. ఇంకా ఎవరెవరు సరిగా రాలేకపోతున్నారో వారిని కూడా
నడిపించి మహిమ పొందుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరి జీవితాల్లో ఎలాంటి అవసరతలు ఉన్నాయో అయ్యా మీరే తీర్చి మహిమ పొందుకోమని, నీ మందిరములోని మేలుల చేత ప్రతి ఒక్కరూ తృప్తిపరచబడే కృప దయచేయమని, సంఘాన్ని దీవించుమని, సంఘ కాపరులను పెద్దలను దీవించాలని యేసుక్రీస్తు నామం పేరట కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.